శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాలకాండని 105 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 106వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆ డ్రాయర్లో ఒత్తులు ఉంటాయి చూడు, హారతి ఒత్తులు, ఆ డ్రాయర్లో పై డ్రాయర్లో అదే అంటే పైన పైది తెరువు ప్రమిదిలో ఒత్తులు ఉంటాయి హారతికి. జనకుణ్ణి సెలవు అడిగి శీఘ్రమే తన వసతి గృహానికి వెళ్ళాడు. ఎవరు? దశరథ మహారాజు. యథావిధిగా నాంది శ్రాద్ధాదులు అంటే నాంది శ్రాద్ధం అంటే మొట్టమొదటిగా పితృదేవతలను పూజించాలి వివాహ సమయంలో. అర్థమైందా? దేవతల కన్నా పితృదేవతలు ఎక్కువగా కరుణిస్తారట. అందుకోసమే వాళ్ళకి చేయాల్సిన ప్రక్రియలన్నీ ఎప్పుడు చేస్తూ ఉండాలి. వాళ్ళ తిథి రోజున వాళ్ళకి తద్దినాలు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. తన సొంత తల్లి కాకపోయినా సవతి తల్లులు కూడా తల్లిలాగానే పెట్టారు వాళ్ళకి ఇటువంటివన్నీ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినంత దీవెనలు దేవతలు ఇవ్వరని శాస్త్రం. వివాహంలో కూడా ముందుగా పితృదేవతలనే పూజిస్తారు. నాంది శ్రాద్ధం ఉంటారు. అది చేశాడు దశరథుడు. తర్వాత సమావర్తన నిర్వహించాడు. ఒక్కొక్క కుమారుణ్ణి ఉద్దేశించి ఒక్కొక్క 1,00,000 గోవుల్ని దానం ఇచ్చాట బ్రాహ్మణులకి. ఆ సందర్భంలో 4 కుమారుకి 4,00,000 గోవులు. అది కూడా ఎలా? కొమ్ములకి బంగారం తొడుగులు, బంగారం తొడుగులు. అలా ఆవులకే కాదు, ఆవు బిడ్డలకు కూడా. ఆవును దూడతో సహా దానం చేస్తారు కదా. అంటే ఈయన ఉన్న గోవుని దానం చేయాలి, చిన్న బిడ్డ ఉన్న గోవుని. అది మహాపుణ్యం. ఆ గోవులకి, గోవు బిడ్డలకి కొమ్ములకి తొడుగులు తొడిగి, బంగారు తొడుగులు తొడిగి దానం చేశాట. అవి కూడా బాగా పాలిచ్చే గోవులు. అలానే పాలు పితకడానికి పాత్రలను కూడా అట. అలానే ఆ ఆవులకి గడ్డి అవి వాళ్ళు సమకూర్చుకోవడానికి కావలసిన ధనం కూడా. ఇవన్నీ కూడాను వాళ్ళకి బ్రాహ్మణులకి దానం చేశాడు సందర్భంగా. ఆ తర్వాత 4 కుమారులతో పరివేష్టితుడై ఎలా ఉన్నాడు ఆయన? లోకపాలురతో పరివేష్టితుడైన బ్రహ్మగారిలాగా ఉన్నట్ట. అంత ఆనందపడుతూ ఆయన ఆ రాజే కేకయరాజు కుమారుడు. సాక్షాత్తుగా భరతుడికి మేనమామ యుధాజిత్తు ఆయన కూడా వచ్చాడు పెళ్ళికి. రాజును చూసి కుశలం అడిగి దశరథుడితో అన్నాడు, మా తండ్రి ప్రీతితో మిమ్మల్ని కుశలం అడగమన్నాడు. మేమందరం కూడా కుశలంగా ఉన్నామని భరతుడి మేనమామ చెప్పాడు. ఇక్కడ అర్థం రేపు కొనసాగిద్దాం. కృష్ణ.